హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న సంక్రాంతి కదా, అందరూ బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు కనుమ పండుగ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మేమైతే హైదరాబాద్లోనే ఉన్నాం కదా, పొద్దున్నే లేచి చూస్తే రాత్రి 12:30 వరకు ముగ్గులేసారని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇదిగో ఇంత బాగా వేసారనమాట. వెనకాల బాగా వేస్తారు ముగ్గులు. ఏ పండగ వచ్చినా మంచిగా చేసుకుంటారు వాళ్ళు. నార్మల్గానే ముగ్గులు మంచిగా వేసుకుంటారు రోజు, అలాంటిది పండగలకి ఇంకా బాగా చేస్తారు కదా. మొన్న 1 జనవరికి కూడా బాగా చేశారు. మంచిగా అనిపిస్తున్నాయి. పైనుంచి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ ముగ్గులన్నీ కూడా. మీరు కూడా మంచిగా వేసుకున్నారు అని అనుకుంటున్నాను. నాకైతే చాలా టైం పట్టింది ఈరోజు పని చేసి అన్నీ చేసేసరికి. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను పరమాన్నం చేశాను. చాలా బాగా కుదిరింది. నేను కూడా అది యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. అలా ఆ వీడియోస్ అన్నీ ఇందులో నేను అటాచ్ చేశాను. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను బయట తుడిచేసి ముగ్గులేసి ఇలాగ మామిడాకులు పెట్టాను అనమాట. ఇవి కింద నుంచే తీసుకొని వచ్చాను. మా అపార్ట్మెంట్లో ఉంటాయి మామిడి చెట్లు, అక్కడి నుంచి తీసుకొని వచ్చాను. ఈ ముగ్గేసాను అనమాట ఇవాళ. ఇందులో కలర్స్ ఫిల్ చేస్తే బాగుంటుంది, కానీ కలర్స్ వేస్తే ఊరికే అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సో ఎక్కువ క్లమ్జీగా మెస్సీగా అయిపోతుంది అని చెప్పి నేను రంగులు గట్ట ఏం వేయలేదన్నమాట. ఇంకో అటు సైడ్ ఏమో మెట్ల దగ్గర నెల ముగ్గేసాను. ఇటు సైడ్ వచ్చేసి చెప్పుల స్టాండ్ ఎదురుగుండా ఈ ముగ్గేసాను అనమాట. మొన్న కడిగామని చెప్పాను కదా సండే, ఇంకా అందుకని ఈరోజు అయితే ఏం కడగలేదు. జస్ట్ ఇక్కడ క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇంట్లో కొంచెం లేట్గా ఊడ్చుకున్నా పర్వాలేదులే అని చెప్పి ఇలా చేశాను. ఇప్పటికే టైం 9 అయినట్టుంది. 9ంటికి వేసాను ముగ్గులు. అంటే కొంచెం లేట్గా లేచానులేండి ఇవాళ, అందుకని చెప్పి ఇంకా లేట్గానే పనులన్నీ అయినాయి అన్నమాట. నేను చెప్పాను కదా ఈరోజు పరమాన్నం వండుదామని అనుకున్నాను అని. అది యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను కంటిన్యూస్గా. లాస్ట్కి అమ్మ చేతి వంట ఉంటుంది కదా ప్రోగ్రాము, అందులో చూసి చేశాను అనమాట. పాలు ఇరగకుండా మంచిగానే వచ్చింది నిజం చెప్పాలంటే. కాకపోతే అందులో కొంచెం పెసరపప్పు వేస్తే బాగుండేది అని అనిపించింది అనమాట, కొంచెం టేస్ట్ ఎక్కువ ఉండడానికి. నాకు అసలు ఈ కారిడార్ ఇలా చూసుకుని ఉండాలని అనిపించింది అనమాట. చాలా నీట్గా అందంగా మొక్కలు మంచిగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇప్పటి వరకు మనం కారిడార్ చూసాం కదా, బాల్కనీలో కూడా ఇక్కడ వాష్ చేసిన తర్వాత నీట్గా ఉండాలి అని చెప్పి అక్కడ కూడా ఒక గులాబీ పువ్వు వేసాను అనమాట. మా అన్నయ్య వాళ్ళు కోడి పందాలకి వెళ్ళారంట. ఈ క్లిప్పింగ్స్ పంపించారు, అందుకే యాడ్ చేశాను. విజయేశ్వరం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళారంట. ఫోన్ చేశారు, కానీ ఇక్కడ బాగా మైక్స్ అవి పెట్టి గాలిపటాలు ఎగరేస్తారనమాట. అసలు ఏం చేసాము ఏం చేయాలి అనే మనకు ఆలోచనలు కూడా ఉండవన్నమాట. అంత హడావిడి ఉంది నిన్నైతే హైదరాబాద్లో. అసలు ఎవరితోనూ మాట్లాడలేదు. మా అన్నయ్య 2 సార్లు ఫోన్ చేశాడు. మా బుడిగి ముగ్గుల పోటీల్లో పాల్గొందంట. ముగ్గులు చూపించడానికి ఫోన్ చేశాడు ఒకసారేమో ఇలా వెళ్తున్నాము విజయేశ్వరం ఏం చేస్తున్నావు అని ఫోన్ చేశాడు అనమాట. ఈ 2 సార్లే ఫోన్ చేశాడు. అసలు ఎంత ఓరెత్తిపోయిందో నిన్నైతే హైదరాబాదు. ఇదిగో నేను చెప్పాను కదా, ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టాను. బియ్యం నానబెట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టాను అంతేలేండి. ఇంకా అదైతే కుక్కర్లో వండుతున్నాను అనమాట. పాలతో ఉడికించమన్నారనమాట. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు పాలు, 1 గ్లాసు నీళ్ళు ఇవి పోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించమన్నారనమాట. అలాగే ఉడికించాను.
పొంగిపోతుంది అనుకున్నాను. బేసిక్గా కుక్కర్లో పెట్టినప్పుడు నీళ్ళు ఎక్కువ పోస్తే పొంగిపోతుంది కదా ఆటోమేటిక్గా. అది పొంగిపోతుందేమో అని అనుకున్నాను, కానీ ఏమీ పొంగలేదు. కాకపోతే ఇంకా కొంచెం మెత్తగా ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్ అయితే బెస్ట్ కదా అని ఇంకా కుక్కర్లో పెట్టేశాను. ఇది పెట్టేసి దేవుడికి దీపం పెట్టుకున్నాను అనమాట. ఈరోజు గులాబీ పువ్వులు పెట్టాను వెంకన్న బాబు దగ్గర. అందరి దగ్గర ఈరోజు గులాబీ పువ్వులే పెట్టాను. చామంతులు ఉంటే ఎల్లో కలరు, వైట్ కలరు శివుడి దగ్గర, వెంకన్న బాబు దగ్గర పెట్టాను అనమాట. గాలైతే విపరీతంగా వేస్తుంది. ఇంక అందుకని చెప్పి తలుపులు వేసేసి మరీ పోగేసాను ఇవాళ. ఇంట్లో ఉంటుంది కదా కొంచెం సేపు అని చెప్పి ఫస్ట్ పొగేసేటప్పుడైతే తలుపులు తీసే ఉన్నాయి, కానీ ఇది పొగేసేది ఉంటుంది కదా, అది ఒక చోట కాన్స్టెంట్గా పెట్టిన తర్వాత తలుపులన్నీ వేసేసాను అనమాట. కొంచెం ఇంట్లో ఉంటే పాజిటివ్గా ఉంటుంది కదా అని చెప్పి అలా వేసేసాను. పొగ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక పక్కన దేవుడికి దీపం పెట్టాను కదా, ఒక పక్కనేమో అన్నం ఉడుకుతుంది. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇది మీకు ఆల్రెడీ చూపించాను. ఫస్ట్ టైం ఈ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనమాట నేను, సిమెంట్ కలరు. ఇది ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను. 650 ఎంతో పడింది. బాగుంది, రోజు వేసుకోవడానికి ఆఫీస్కి బాగుంటుంది. 2 పీస్ సెట్. నా సైజ్ కంటే నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం ప్యాంట్స్ అవి ఇబ్బంది ఉండకుండా ఉంటాయి కదా అని చెప్పి అలా తీసుకుంటాను. కానీ టాప్స్ లూజ్ అయిపోతాయి అన్నమాట. వీటికి కుట్లు వేసుకోవడానికి కూడా నాకు ఉల్లొంగదు. ఆల్రెడీ నాకు మిషన్ ఉంది, మీ అందరికీ తెలుసు, కానీ కుట్లు కూడా వేసుకోను, నేను అలాగే వేసేసుకుంటాను అనమాట. ఇలా వేసుకున్నా నాకైతే ఏమి ఇబ్బంది ఉండదు, ఇంచక్క లూజ్గా ఫ్రీగా అలా ఉంటాయని అనుకుంటాను. కాకపోతే చేతుల దగ్గర అయితే చాలా లూజ్ ఉంటాయి, కానీ అదొక్కటే చూసుకోవాలన్నమాట. ఇంకా దేవుడికి ఇంట్లో పొగేసేసిన తర్వాత తలుపులు వేసేసాను కదా. ఇప్పుడైతే కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసాయి. మెత్తగా మెదిపేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ పాలు పోస్తున్నాను అనమాట. ఒక 3 కప్స్ పాలు పోసి కొంచెం మళ్ళా దీన్ని తీసుకుని ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టాను అనమాట. కాసిన పాలే పోసాను నేను. కాకపోతే ఏమైందంటే కొంచెం అన్నం మెదిపిన తర్వాత పాలు పోస్తాం కదా, అప్పుడు బాగా కలపడం, పాలల్లో ఈ అన్నాన్ని మిక్స్ చేయడం కొంచెం టైమే పట్టింది నాకు. ఎందుకంటే కొంచెం అన్నం కూడా గట్టిగా ఉంది. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, కానీ ఎందుకో తెలీదు, కొంచెం పాలు అన్నం కలవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఇంకో ఇంట్లో పొగేసిన తర్వాత ఇంత బాగుంటుంది. ఈ లుక్ కూడా ఎంత వైబ్రెంట్గా ఉంటుందో, ఎంత బాగుందో, ఏదో మంచులో ఉన్నట్టు ఆ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి కొత్త దివాన్ సెట్ అండి, పోచంపల్లి దివాన్ సెట్. ఇది కొని ఒక 4 ఏళ్ళు, కరోనా ముందర కొన్నట్టున్నాను. కరోనా అయిపోయాక వేసాను అనమాట. ఆల్మోస్ట్ 5 years అలా అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం వేసాను అనమాట. బెడ్షీట్ కూడా ఫస్ట్ టైం వేసాను. కొత్త బెడ్షీట్, కొత్త దివాన్ సెట్ వేసాను అనమాట. ఇంకా పొగేసేసిన తర్వాత ఆల్రెడీ పాలు కూడా పోసేసాను కదా, దాన్ని పొయ్యి మీద పెట్టాను. యాక్చువల్గా ఇది స్టీల్ కుక్కర్ కదా, మాడిపోతుందేమో అని చెప్పి ఎప్పటికప్పుడు కలుపుతానే ఉన్నాను అనమాట. ఇలా ఉంది, కొంచెం ఇంకా చిన్న చిన్న గడ్డల్లాగా ఉంది, కానీ పర్వాలేదు అని అనిపించింది. ఇదిగో ఇలా మెదిపాను అనమాట. పాలు ఎక్కువ పోసుకొని వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. నేనైతే కాసిన పాలు పోసాను, పచ్చిపాలు పోస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఏమన్నా డిఫరెంట్ వస్తుందేమో తెలీదు. ఇప్పుడైతే బెల్లం మరగబెట్టాలి. నిన్న బెల్లం చిన్న కుందు ఒకటి తీసుకొని వచ్చాను. ఇంట్లో బెల్లం ఉంది, ప్యారిస్ వాళ్ళది, కాకపోతే అది కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. ఇది నల్లగా ఉంటే బాగోదు కదా అని చెప్పి నేను చిన్న బెల్లం కుందు ఒకటి తీసుకొని వచ్చాను అనమాట, తెల్ల బెల్లము. అది చితక్కొట్టి అది కరగబెట్టాలి. చెత్త చాలా ఉంటుంది బెల్లంలో. సో ప్యారిస్లో అయితే ఉండదు బెల్లం, అందులో అదేమీ నానబెట్టుకొని వడపోసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదైతే కొంచెం మెల్ట్ చేసేసి బెల్లాన్ని వడపోసాను అనమాట. అందుకని చెప్పేసి ఇదిగో కొడుతున్నాను.
పక్కన పాలు కాసిన గిన్నె ఉంది కదా, అందులోనే మెల్ట్ చేసేసాను అనమాట. నేను ఇలాంటివి చేయడం ఫస్ట్ టైము. నాకు అసలు రావు. నేను ఎందుకో ఎప్పుడు నేను ఎక్స్పెరిమెంట్స్ కూడా చెయ్యను. నాకు ఎలాగా రాదు కదా అని చెప్పి నేను ఎక్స్పెరిమెంట్స్ కూడా ఏం చెయ్యను. కాకపోతే ఈరోజు చేశాను. నిన్న కూడా ఏమీ చేయలేదు భోగి పండగ నాడు. ఈరోజు ఇదొక్కటే వండాను అనమాట. లాస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ కరోనా టైంలో ఉన్నప్పుడైతే అట్లీస్ట్ సున్నుండలన్నా చేశాను, కానీ ఈ టైంలో అయితే అవి కూడా చేయలేదు. నాకంత ఓపిక కూడా లేదు నిజం చెప్పాలంటే చేయడానికి. ఇదిగో జస్ట్ ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసాను అనమాట. ఇందులో బెల్లమేమో కొంచెం వేసాను, ఒక 200 గ్రామ్స్ అలాగ వేసి ఉంటాను బెల్లము. మళ్ళీ ఇది ఎక్కడ అడుగు పట్టేస్తుందో అని చెప్పి దీన్ని కదుపుతానే ఉన్నాను. వేడిగా ఉంది కదా, ఇప్పుడే దించాను పొయ్యి మీద నుంచి. ఇది అసలే స్టీల్ కుక్కరు, మళ్ళీ మాడిపోద్దేమో ఆవిడేమో చెప్తా ఉన్నారనమాట. రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి కదుపుతున్నాను అనమాట దాన్ని. ఇంకా ఇప్పుడైతే మన నేతిలో ఇవి వేయించడానికి నెయ్యి సీసాలు, జీడిపప్పు ఇవన్నీ తీస్తున్నాను అనమాట. నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను. పెసరపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అని అనిపించింది అని అన్నాను కదా, పెసరపప్పు వేస్తే ఇంకా ఎన్హాన్స్ అయ్యేది టేస్ట్ అని అనిపించింది. జీడిపప్పు, కిస్మిస్ తీసాను, నెయ్యి డబ్బా తీసాను అనమాట. ఇంకా నెయ్యి వేసేసి కొంచెం ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. తెల్ల జీడిపప్పు లేదు, తెల్ల కిస్మిస్ లేదు, నల్ల కిస్మిస్ ఉన్నాయి. అవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. అవి అయిపోయినాయిలేండి, అవి నార్మల్గా తినేసాం కావాలని, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇది మళ్ళీ మనం కొంచెం ఫ్రై చేస్తే కనుక ఇంకా పెద్ద సైజు అయిపోతున్నాయి అవి. అమ్మో ఏంట్రా బాబు ఇలాంటివి తెప్పించాను అని అనిపించింది అనమాట. నెయ్యి ఇప్పుడే తీసాను కదా ఫ్రిడ్జ్లో నుంచి, కొంచెం కుస్తీ పట్టాల్సి వచ్చిందనమాట. అది మెల్ట్ చేయడానికి ఒక గిన్నెలో వేయడానికి. ఇంకా నెయ్యి వేసేసి నెయ్యి ఫస్ట్ లోపల పెట్టేశాను. ఇది ఇంకా కౌంటర్ మీద స్పేస్ లేదు, ఇంకా ఎప్పుడు వాడిన తర్వాత అన్నీ లోపల పెట్టేశాను అనమాట. ఒక పక్కన ఇది మరుగుతుంది, కాకపోతే అది ఎంతవరకు మరగాలి అనేది నాకు కూడా తెలీదు, మర్చిపోయాను. చిన్న పొయ్యి వెలిగించాను ఇది పెట్టడానికి, ఆ జీడిపప్పు అయి పెట్టడానికి. ఆ చిన్న పొయ్యి ఏమో ఎక్కువ ఎలగదు కదా, ఎక్కువ జీడిపప్పులు వేసేసి జస్ట్ ఒక 6 7 ఉన్నాయి అంతే. ఈ కిస్మిస్ అవి కూడా వేసేసాను అనమాట. ఇంకా జీడిపప్పు సీసాలు అవన్నీ కూడా లోపల పెట్టేశాను. ఎప్పుడప్పుడు లోపల పెట్టుకుంటే మనకు కూడా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కదా. ఇంకా పాలు కాసాను ఈరోజు, ఆ పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా బెల్లం కరుగుతుంది, అది ఎంతవరకు కరగాలో తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం బెల్లం పొంగుతుంటుంటే బెల్లం నీళ్ళు నాకు అనిపించింది అరిసెలకి కూడా ఇలాగే పొంగుతుంది కదా, అది తీసి నీళ్ళల్లో వేస్తారు కదా, ఆ పట్టు సరిపోయిందా లేదా అని అది గుర్తొచ్చిందనమాట. అన్నాన్ని కదుపుతానే ఉన్నానండి. ఒక టెన్షన్ నాకు ఎలాగొస్తుంది ఏంటి అనేది, కానీ ఎలా వచ్చినా తప్పదు, మనదే కాబట్టి మనమే చేసాం కాబట్టి కంపల్సరిగా తినాల్సిందే. ఇంకా బెల్లం నేను చితక్కొట్టాను, జస్ట్ పెద్ద ముక్కలను కూడా మరగబెట్టేద్దాంలే అని చెప్పి నీళ్లు పోసి ఇలా ఉంచేసాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పెద్ద ముక్కల్ని క్రష్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం అయిపోయిందిలేండి, కాకపోతే నేను చెప్పాను కదా, ఇదిగో ఇలా వచ్చిన తర్వాత నాకైతే అనిపించింది అరిసెలకి కూడా ఇలాగే పొంగి పెడతారు కదా అని చెప్పి షిఫ్ట్ చేసేసాను ఆ గిన్నెని, ఎందుకంటే అది బాగా చిన్నపోయే టైం పడుతుంది అని చెప్పి. అసలు అది బాగు చేపిద్దాం అనుకుంటున్నాను కానీ టైమే సరిపోవట్లేదు. వాళ్ళని పిలిపించాలి, హెచ్పి వాళ్ళకి ఉంటారు రిపేర్ చేయడానికి కూడా, వాళ్ళని పిలిపిస్తాను. ఇదిగో ఇంకా మెల్ట్ చేసిన బెల్లం రసాన్ని ఇందులో పోసేసాను, వడగట్టాను. ఇంకా మంచిగా కుదిరిందండి, నేనైతే చాలా హ్యాపీ. ఇంకా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ కూడా ఇంకా ఇందులో వేసేసాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే సూపర్ హ్యాపీ. పాలు ఇరిగిపోవడం కానీ అలాంటివి ఏమీ లేదు. కాకపోతే పరమాన్నంలో ఉత్తి ఆ బియ్యమే కాకుండా ఇదేంటి
అదే ఏదో సగ్గుబియ్యం కూడా వేస్తారు అనుకుంటా కదా, నాకు గుర్తులేదు నిజంగా. నాకు ఆ పరమాన్నం అలాంటివంటే అసలు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే. కానీ ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి చేశాను అనమాట. ఇంకా జీడిపప్పులు అవి కూడా వేసేసి మంచిగా కలిపేసాను అనమాట. సూపర్ వాసన, సూపర్ టేస్ట్, బాగుంది. సో అమ్మ చేతి వంట ఇందులో చూసి చేశాను అనమాట. నేను చాలా చూశాను కానీ లాస్ట్కి ఇదే కొంచెం ఈజీగా ఉందని చెప్పి ఇంకా ఇది చేసేసాను అనమాట. చూస్తున్నాను దగ్గరికి కూడా ఎక్కడన్నా ఇరిగిపోయిందా పాలు ఏంటి అనేది చూస్తున్నాను అనమాట. ఎక్కడ ఏమీ ఇరగలేదు, బాగానే అనిపించింది. స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. ఒక పక్కన ఇంకా అలా గోల నడుస్తూనే ఉంది కదా, ఇంక ఇది పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళి చూశాను అనమాట. భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టుకుని మేడ మీద. ఇంకా అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వెళ్తారనమాట మేడ మీదకి. ఇంకా అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు. ఒక సౌండ్ పెడదాము అని అంటే మనకి కాపీరైట్ వచ్చేస్తుందేమో అని పెట్టట్లేదు. పెద్ద పెద్ద మైక్ సెట్లు, సౌండ్స్, ఫుల్ గాలిపటాలు ఎగరేస్తున్నారు అనమాట జనాలు. ఇంకా నేను అన్నం తినాలి, చాలా లేట్ అయింది, ఇప్పటికే 3:30 అలాగా తిన్నాను అనమాట. అన్నం కూడా తినాలని అనిపించలేదు. ఏంటో ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఇవాళ టైం అలా అయిపోయింది అంతే. పడుకుందాం అనుకున్నాను గమ్మున పనిచేసి, కానీ అది కూడా చేయలేదు. ఇంకో ఇక్కడ చూసేసాను కదా అల్లరి ఒకసారి, ఇంకా వెళ్ళి అన్నం తింటున్నాను. ఇది కొంచెం తిందామని చెప్పి గిన్నెలో వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. పాలు కూడా ఏమీ ఎరగలేదు కాబట్టి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.